హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు sksureshinfo యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు గురించి. ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి ఏమైనా అప్డేట్ తో మీ ముందుకు వచ్చేస్తాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఆరోగ్యశ్రీ కార్డు అంటే మన అందరికీ తెలిసిందే హెల్త్ కార్డు. సో ఈ ఆరోగ్యశ్రీ కార్డుతోనే మనం ఈ యొక్క హాస్పిటల్ మన అత్యవసర పరిస్థితుల్లోని హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం అనేది ఆరోగ్యశ్రీ కార్డుని ప్రతి ఒక్క హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు ద్వారానే మనకి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ యొక్క చికిత్సలు కానీ ట్రీట్మెంట్లు అన్ని కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ కొన్ని సందర్భంలోని ఆరోగ్యశ్రీ కార్డులో ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జెండర్ తప్పు రావడం వల్ల, అంటే ఫిమేల్ కి మేల్ రావడం వల్ల, మేల్ కి ఫిమేల్ రావడం వల్ల, పేరు తప్పు ఉండడం వల్ల, ఏజ్లు తప్పు ఉండడం వల్ల, రకరకాల కారణాల చేత కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డులు అనేవి మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆరోగ్య మిత్ర ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క డేటా తప్పు ఉందనే ఉద్దేశంతో మీకు కొన్ని సందర్భాల్లో నిరాకరించవచ్చు. ఆపరేషన్ చేయడానికో లేకపోతే డేటా తప్పు ఉందని మీ పేరు కాదని చెప్పి నిరాకరించ. అంటే దానికి కారణం ఏంటంటే ఆధార్లో ఉన్న పేరు అలాగే ఆరోగ్యశ్రీ కార్డులో ఉన్న డేటాలో ఉన్న పేరు అనేది తప్పుగా ఉండడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి నేమ్స్ ఆరోగ్యశ్రీ కార్డులో పాత డేటా ప్రకారంగా అది ఒక పేరు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ కుమార్ అని ఉంటే అందులో మీకు ఆరోగ్యశ్రీ కార్డులో సురేష్ అని ఉండొచ్చు, ఆధార్ కార్డులో ఫుల్ నేమ్ గా సురేష్ కుమార్ అని ఉంటుంది. యాజ్ పర్, ఎందుకంటే ఆధార్ కార్డు మనం ఎప్పుడు అప్ టు డేట్ ఉంచుకుంటాం కాబట్టి అది కరెక్ట్ గా ఉంటుంది. బట్ ఆరోగ్యశ్రీ కార్డులో ఆ విధంగా జరగదు కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు డేటా ఏదైతే నవసకం డేటా ప్రకారంగా ఆరోగ్యశ్రీ కార్డు అని మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ డేటా అనేది తప్పు ఉండొచ్చు. సో ఇలాంటి సందర్భంలో ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఆరోగ్యశ్రీ కార్డులో నేమ్, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క పేర్లన్నీ తప్పుగా ఉంటే ఈ యొక్క ఆధార్ డేటా ప్రకారంగా మార్చుకోండి. సో దానికి సంబంధించి ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనే ఆప్షన్ క్లియర్ గా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో అయితే ఆధార్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే వెంటనే అప్డేట్ చేసుకోండి. అంటే ఫస్ట్ గా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ డేటాని ఒకసారి బయోమెట్రిక్ ద్వారా అప్డేట్ ఈకేవైసీ చేయించుకుంటే సరిపోతుంది. అంటే ఏం లేదు, ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకుంటే మీ యొక్క డేటాని ఆధార్లో కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అది 1 వీక్ నుంచి 15 days లో ఆధార్ సెంటర్ లో అప్డేట్ అవుతుంది. వన్స్ ఇది ఇక్కడ అప్డేట్ అయిన తర్వాత ఆల్రెడీ ఆధార్ సెంటర్ రీసెంట్ గా మీరు అప్డేట్ చేసుకుంటే పర్వాలేదు. లేదు అప్డేట్ చేసుకోలేదు, ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం చేసామనంటే కంపల్సరీగా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకొచ్చిన తర్వాత ఆధార్లో అప్డేట్ అయిపోయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న గ్రామ మరియు వార్డు వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళ యొక్క మొబైల్ యాప్ లోని ఆధార్ ఈకేవైసీ అప్డేట్ ఆప్షన్ అనేది అప్డేట్ ఈకేవైసీ అనే ఆప్షన్ ద్వారా ఈ యొక్క ఆధార్ ఈకేవైసీని మీరు చేయించుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటా కూడా మీ యొక్క ఆధార్ డేటాతో అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఈ అప్డేట్ అయిన ఒక 1 వీక్ 2-3 days నుంచి 1 వీక్ మధ్యలో అదే డేటా అనేది గవర్నమెంట్ డేటాలో కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యశ్రీ కార్డు డేటాలో కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి కుటుంబ సభ్యుల యొక్క గ్రూప్ ఫోటో ఇచ్చి అది అప్డేటెడ్ ప్రింట్ ఏదైతే ఉందో అది తీసుకుంటే దాన్ని మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు సబ్మిట్ చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు రావు. అంటే సమస్యలు ఉండకుండా ఉండాలంటే మనం ముందుగా ఆధార్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఆరోగ్యశ్రీ కార్డు డేటాలో ఉన్న ప్రకారంగా రెండు ఒకదే ఉండేటట్లు చూసుకోండి. ఆ డేటా కరెక్ట్ గా ఉందో లేదో మీకు తెలియకపోతే మీ యొక్క గ్రామం మరియు వార్డు వాలంటీర్ని సంప్రదించి ఆరోగ్యశ్రీ కార్డులో ఉన్న డేటాని అలాగే మీ యొక్క ఆధార్ డేటాని సరి చూసుకోండి. ఇన్ కేసు లేకపోతే నేను చెప్పిన విధంగా ఆ యొక్క అప్డేట్ చేయించుకొని మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డుని కొత్త కార్డుని తెప్పించుకోండి. సో ఇది ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే ఏమైనా డౌట్స్, ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు కాకుండా ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.